పాట పాడితే దేవుడికి మహిమ రావాలి, పరిచర్య చేస్తే దేవుడికి మహిమ రావాలి. ఏం చేసినా అక్కడ ఇన్ని మాటలు పెట్టచ్చు అంటే బోల్డ్ అని మాటలు పెట్టచ్చు. చెప్పండి, మీరేం చేస్తున్నారు? చీపురు పట్టుకున్నా ఏం రావాలి చెప్పండి? చీపురు పట్టుకుంటే దేవుడికి మహిమ రావాలా? ఖచ్చితంగా మహిమ రావాలి. ఎప్పుడు వస్తుంది? చీపురు పట్టుకొని నువ్వు తుడుస్తూ యేసయ్యా నీకు వందనాలు అని చెప్పి తుడవాలి. అంతేకాని చీపురు పట్టినప్పుడు నేను కాబట్టి తుడుతాను, ఇంక ఎవడని తుడుతాడేంటి, నా అలాగే ఎవడ తగ్గించుకుంటాడో అన్నాం అనుకో, చెప్పండి దేవుడికి మహిమ వస్తుందా? ఒక గిన్నె పట్టుకుంటే దేవుడికి మహిమ రావాలి, ఒక పరిచర్య చేస్తే దేవుడికి మహిమ రావాలి, ఒక పని ప్రారంభిస్తే దేవుడికి మహిమ రావాలి, మందిరంలో ఏదన్నా సర్దుతే దేవుడికి మహిమ రావాలి, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్తే దేవుడికి మహిమ రావాలి, నువ్వు నలుగురిలో నిలబడి యేసయ్య కోసం చెబితే దేవునికి మహిమ రావాలి. అందుకే ఆ మాట రాశాడు, మీరేమి చేసిననో ఆయన నామ మహిమ కొరకు చేయుడి.